రేపే సంక్రాంతి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అయితే ఈసారి సంక్రాంతి మనకు కాస్తంత కీడుతో వచ్చింది అని చెప్పేసి పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలవ్వచ్చు, పరిహారాలు కావచ్చు, దానాలు, ఉపవాసాలు ఇలాంటివి ఏవైనా సరే వాటికి ప్రతిఫలం కలగాలి అన్నా మనం ఈ కూరల్ని వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. కూరలు అంటే చాలామంది ఏముందలే అని చెప్పేసి కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ మనము ఎన్నో నియమనిష్టలతోటి అంటే భక్తి శ్రద్ధలతోటి పూజలు, ఉపవాసాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటాము. కానీ ఆడవాళ్ళు పొరపాటున చేసేటటువంటి ఈ కూరల విషయంలో ఏంటంటే, మీరు చేసే ఆ పూజలన్నీ కూడా వృధా అయిపోయి అవటానికి ఈ కూరలే కారణమవుతాయి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పండుగ దినాల్లో ఉండేటటువంటి కూరలు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయన్నమాట. కాబట్టి ఈ రోజున అంటే నాన్ వెజ్ వండకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ వండకూడదని అందరికీ తెలిసిందేనండి. కానీ కూరగాయల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఇలాంటి కూరలనేవి వండటం వలన, తినటం వలన మనకు గ్రహ దోషాలు అనేవి ఎక్కువవుతాయి. అలాగే శని ప్రభావం అనేది పెరుగుతుంది. శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురవుతారు. మన జీవితంలో కష్టాలు, సమస్యలు, మనం చేసే పూజలకు ఫలితం అనేది రాకుండా ఉండటానికి ఈ కూరలు కారణమవుతాయి. కాబట్టి ఈ కూరగాయలు అనేవి వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఏం వండకూడదు, ఏం తినకూడదు, అలాగే ఎలాంటి పొరపాటు పనులు అనేవి చేయకూడదు, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఉంటే చక్కగా అంతా కూడా వివరంగా అర్థమవుతుందండి. మీ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం. ఈ సంక్రాంతి పండుగ అనేది ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ. దీన్ని పెద్ద పండుగగా చేసుకుంటూ ఉంటారు. అలాగే పెద్దల పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి ఊరు, పల్లెటూర్లు, గ్రామాలు, పట్టణాలు ఇవన్నీ కూడా పండుగ వాతావరణంతో చక్కగా నిండుకొని ఉంటాయన్నమాట. అంటే పిల్లలు, పెద్దలు అందరికీ సెలవులు, అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉండటం, పిల్లలు చక్కగా గాలిపటాలు ఎగరవేసుకోవటం, చెరుకులు తెచ్చుకొని తినటం కావచ్చు. సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో దేవుడికి దీపారాధనతో పాటుగా ఇల్లంతా కూడా శుభ్రంగా బూజులు దులుపుకొని ఇంటిని, వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకుంటారనమాట. మనకు అటక మీద ఉన్నటువంటి సామానుతో సహా దించేసి ఇంటిని శుభ్రం చేసుకొని పిండి వంటలు వండుకొని ఇలా చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. మనకు సంక్రాంతి పండుగ నుంచి ఏంటంటే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కాబట్టి కాస్తంత కీడుతో వస్తుంది. ఈ కీడు ఏది మనకు తగలకుండా ఉండాలంటే రేపు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా చీపిరితో చిమ్ముకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు అనేవి వేసుకొని చక్కగా గొబ్బెమ్మలు, పసుపు, కుంకుమలు, పుష్పాలతో మనం వాకిలంతా కూడా కలకలలాడేటట్లుగా చేసుకోవాలి. అలా గుమ్మం ఎంత కలకలలాడుతూ ఉంటే గుమ్మానికి బయట లక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇక పొరపాటుని ఈ పొరపాట్లు చేయకూడదు. అంటే రేపు ఏంటంటే తలకు నూనె రాసుకోవటం కావచ్చు, జుట్టు విరబోసుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, మగవాళ్ళైతే షేవింగ్ చేసుకోవటము, అలాగే అరవటము, ఆవేశపడటము, గొడవలకు వెళ్ళటము, తగువులకు వెళ్ళటము, ఇంట్లో ఆడవారు కన్నీరు పెట్టటము, నలుపు రంగు బట్టలు వేసుకోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి పొరపాటున కూడా చేయకూడదు. అలాగే ఈ మాంసాహారం కూడా మనకి ఈ పొరపాటుల్లో కిందకు వస్తుందన్నమాట. అంటే సంక్రాంతి కాబట్టి పెద్దలకు పెట్టుకుంటారు కాబట్టి నాన్ వెజ్ అనేది గబక్కున వండి పెట్టేస్తూ ఉంటారు. కానీ నాన్ వెజ్ కనుమ రోజు వండుకోవాలి కానీ సంక్రాంతి రోజున వండకూడదని మనకు శాస్త్రాల్లోనే చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇంకా ఇలా గుమ్మానికి బయట చక్కగా ముగ్గులతో అలంకరణ చేసుకున్న తర్వాత ఇంటి లోపల కూడా ఏంటంటే కాస్తంత నీటిలో రాళ్ళ ఉప్పు అనేది వేసుకొని శుభ్రంగా మనం బూజులై దులుపుకుంటాం కదండి, ఇల్లంతా కూడా శుభ్రంగా కడుక్కోవటం కానీ లేదా ఉప్పు నీటితో తుడుచుకోవటం కానీ చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలు, అలాగే నెగిటివ్, నరదిష్టి, నరుల ఏడుపు, చెడు కన్ను ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అంటే నరుల చూపుకి ఏంటంటే నరదృష్టికి నల్లరాళ్ళే సైతం పగిలిపోతాయి అంటారు. మనకి ఎదురు వాళ్ళు కావచ్చు, లేదా మన బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఇలాంటి వాళ్ళ ఏడుపుల వల్ల మనకు చాలా నెగిటివ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇలా తుడుచుకోండి, తర్వాత పసుపు నీటిని చల్లుకోండి. అలాగే ఈరోజు స్నానం కూడా చాలా ముఖ్యమైనది. చక్కగా మీరు అభ్యంగన స్నానం చేస్తే మంచిది. అంటే నల్ల నువ్వులను ఏంటంటే మెత్తగా నూరుకొని ఆ నల్ల నువ్వులను చక్కగా పొడిని ఏంటంటే ఒళ్ళంతా కూడా పట్టిస్తారు. కాకపోతే ఇప్పుడు మనం అంత చేయలేం కాబట్టి నువ్వుల నూనెను శరీరం అంతా కూడా పట్టించి ఒక 10 నిమిషాలు ఉంచుకొని చక్కగా తలస్నానం అనేది చేయాలన్నమాట. రేపు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇట్లా నూనె అంతా కూడా పట్టించుకున్న తరువాత చిటికెడంత పసుపు కానివ్వండి, అలాగే ఒక గుప్పెడు వేపాకులు కానివ్వండి, లేదా కాస్తంత గల్లులుప్పు కానివ్వండి,
కానివ్వండి, ఇలా మీకు వీటిట్లో ఏవి అందుబాటులో దొరికితే అవి వేసుకొని మీరు స్నానం చేయటం వల్ల ఏంటంటే, ఈ సంక్రాంతి వల్ల వచ్చే కీడు అనేది ఏది కూడా మనల్ని తాకకుండా ఉంటుంది. కనీసం ఒక్క పూటైనా ఇవి వేసుకొని స్నానం చేసే ప్రయత్నం అనేది చేయండి. వేపాకులు ఏంటంటే, మనకు నరదృష్టిని, అలాగే ఈ సంక్రాంతి వల్ల వచ్చే కీడును పూర్తిగా తొలగిస్తాయి కాబట్టి వేపాకులు చాలా శక్తివంతమైనవి. గళ్ళులుప్పు మనకు నరదృష్టికి, అలాగే పసుపు ఏంటంటే మనకు శుభాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ అవసరంలా వీటిట్లో ఏదో ఒక్క పదార్థం వేసుకొని చేసినా కూడా నదీ స్నానం అంత పవిత్రమవుతామనమాట. ఈ కీడంతా కూడా తొలగిపోతుంది. ఇక స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు కానివ్వండి, లేదా పింక్ కలర్ వస్త్రాలు కానివ్వండి, లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానివ్వండి, ఇలాంటివి మీకు అందుబాటులో ఉన్నటువంటి రంగులు ఇవి వేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాని నలుపు ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక గడప అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి చక్కగా గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని గడపకు మామిడి తోరణాలు కానివ్వండి, లేదా బంతిపూల తోరణాలు కానివ్వండి చక్కగా కట్టుకోవటం వలన లక్ష్మీదేవి ఆ ఇంటి గుమ్మం లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఇక ఇలా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇలా మంచిగా బట్టలు కట్టుకొని పాలు పొంగించుకోండి. ఇంట్లో పాలు పొంగించుకుంటే చాలా మంచిది. సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. మనకు కొత్త బియ్యం అనేవి వస్తాయి కదండి, ఆ కొత్త బియ్యంతో రేపు ఏంటంటే ఒక గుప్పెడు కానీ 3 గుప్పెట్లు కానివ్వండి చక్కగా పొంగల్ అనేది చేసుకోండి. కట్టె పొంగల్ కావచ్చు, లేదా చక్కెర పొంగల్ కావచ్చు, లేదా పాలతో చేసినటువంటి పాయసం కానివ్వండి, ఇలాంటివి మీరు చేసి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని దేవుడి ముందల నైవేద్యంగా మీరు సమర్పించండి. వీటితో పాటుగా మినుములతో చేసినటువంటి పదార్థాలు కూడా తప్పక ఉండాలి. అంటే గారెలు కానివ్వండి, సున్నుండలు కానివ్వండి, ఇలాంటివి మినుములతో చేసిన పదార్థాలు రేపు తప్పకుండా తినాలి. లేదంటే భగవంతుడు మన చేత ఇనుమును తినిపిస్తాడంట. అంటే అంతగా కష్టాలు వస్తాయని అర్థం. కాబట్టి మినుములతో చేసిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తినాలి. ఇలా చేసి చక్కగా ఇంట్లో ఏంటంటే గంధము, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ఇంట్లో కొబ్బరికాయ కూడా కొట్టుకుంటే చాలా మంచిది. అలాగే రేపు తులసి కోట దగ్గర కూడా మీరు దీపం వెలిగిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఇట్లా ఇంట్లో దీపారాధన చేసుకొని, తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇవన్నీ పూర్తయిన తర్వాత రేపు పితృదేవతల దగ్గర కూడా తప్పకుండా దండం పెట్టుకోవాలన్నమాట. అంటే చక్కగా కడ్డీలు వెలిగించుకొని కొత్త బట్టలు తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర మనకి లుంగీ కావచ్చు మగవాళ్ళైతే, లేదా కండవా కావచ్చు, ఆడవారైతే రవిక ముక్కను కానివ్వండి, లేదా చీరలు కానివ్వండి, ఇలా మీ శక్తికి తగ్గట్లుగా తెచ్చుకొని పితృదేవతల దగ్గర వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి వారికి నమస్కారం అనేది రేపు చేసుకోవాలన్నమాట. అలాగే రేపేంటంటే బ్రాహ్మణుడికి మోయినం ఇవ్వండి. ఒక గుమ్మడికాయ, అలాగే నల్ల నువ్వులు, విస్తరాకు, ఒక సేరు బియ్యం కానివ్వండి, అలాగే కూరగాయలు వండుకోవటానికి చింతపండు, కందిపప్పు, వీటితో పాటుగా నల్ల నువ్వులు, తోటకూర మనకు ఎర్ర తోటకూర ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉండే తోటకూర, ఇలా ఏదైనా కానివ్వండి తోటకూరను కూడా తప్పనిసరిగా ఇవ్వాలి ఆ మోయినంలో. అలా ఇచ్చేసి ఒక 116 కానీ 1116 కానీ ఇచ్చి పితృదేవతలకు తర్పణాలు అర్పించి ఆ కార్యాలు పూజలు అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం వలన మీకు పితృదోషాలు ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతాయన్నమాట. మనకు దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఎంత ముఖ్యమైనవో అలాగే మనకు మన పితృదేవతలు పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా అంతే ముఖ్యము. కాబట్టి సంక్రాంతి అంటేనే అసలు పెద్దల పండుగ కాబట్టి కొంతమంది సంక్రాంతి రేపు పెట్టుకుంటారు, లేదా కొంతమంది కనుమ రోజు పెట్టుకుంటారు. ఇలా మీ ఆచారాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే రేపు కానీ ఎల్లుండి కానివ్వండి తప్పకుండా పితృదేవతలకు ఇట్లా తర్పణాలు అర్పించడం, పితృపూజలు అనేవి చేసుకోండి. బ్రాహ్మణులకు మనం చెప్పినట్లుగా మోయినం ఇవ్వండి. ఇక తరువాత రేపు ఆడవారు చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు తప్పనిసరిగా వేసుకొని కొడుకులు ఉన్న వాళ్ళు ఈ పరిహారం అనేది చెయ్యాలి. ఎందుకు అనంటే కొడుకులుకి ఈసారి మనకు సంక్రాంతి కీడుతో వచ్చింది, కొడుకులు ఉన్నవారికి కాస్తంత గండం అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ గండం పోవాలి అంటే కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చెయ్యాలి. దీనివల్ల ఏంటంటే మనకు కీడుతో పాటుగా నరదిష్టి కూడా తొలగిపోతుంది. ఈ పరిహారానికి నిండుకుండా అన్నం ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి.
తరువాత ఆ అన్నాన్ని ఇక్కడ చూపించినట్లుగా ముద్దలుగా చేసుకోవాలి. తెల్ల అన్నం ముద్ద, అలాగే ఒక ముద్దలో కాస్తంత పసుపు వేసి పసుపు అన్నం ముద్ద, ఒక ముద్దలోకి కుంకుమ వేసేసి ఎర్ర అన్నం ముద్ద, ఇలా ముద్దలుగా చేసుకోవాలనమాట. తర్వాత ఒక స్టీల్ ప్లేటుని తీసుకొని ఈ 3 ముద్దలను ఆ ప్లేట్లో పెట్టేసి, ఒక కోడిగుడ్డును కూడా తీసుకొని ఆ కోడిగుడ్డు మీద కాటుకతో ఇంటూ మార్కులాగా వేసేసి, నల్ల నువ్వులు కూడా ఆ ముద్దల మీద చల్లేసి, పిల్లవాడిని ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మగ పిల్లలకు దిష్టి తీసేయాలన్నమాట తల్లి. అలా తీసేసి వాటిని ఎవ్వరు తొక్కని చోట పోసేయాలి. తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. పిల్లవాడికి స్నానం అనేది చేపించాలి. మగ పిల్లలకే ఎక్కువగా ఇలా జరుగుతుందండి. ఎందుకంటే మగ పిల్లలు బయట బండ్ల మీద తిరుగుతూ ఉంటారు. మగపిల్లలు ఎక్కువగా చెడు సహవాసాలకు బానిసలవుతూ ఉంటారు. అలాగే మగపిల్లలు మన వంశాన్ని ఉద్ధరించే వాళ్ళు, ఇంటి పేరు నిలబెట్టేవాళ్ళు, తల్లిదండ్రులకు చనిపోయిన తరువాత తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాళ్ళు. కాబట్టి ఆడపిల్లల కన్నా కూడా మగపిల్లలకి ఇలాంటి గండాలు, దోషాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి అది తొలగించుకోవటానికి ఈ పరిహారం అనేది చేసి తీరాల్సిందే. రేపు సాయంత్రం సంధ్యా వేళలో ఈ పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచిది. అంటే సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 9, 10 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది మగపిల్లల తల్లులు అనేది చేసుకోవాలి. ఈ పరిహారం చేతులకు ఎర్రమట్టి గాజులు వేసుకొని మాత్రమే తల్లి చేయాలండి. ఇది గుర్తుంచుకోండి. 3 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 సంవత్సరాల మగపిల్లల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే ఎరుపు రంగు మట్టి గాజులు మీరు వేసుకొని ఒక డజన్ తీసుకొచ్చుకుంటే ఒక అర డజన్ ఎవరైనా ముత్తైదువులకు ఇవ్వటం వలన మీ బిడ్డలకు మీకు మంచి జరుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఈ కీడు అంతా కూడా తొలగిపోతుందన్నమాట. ఇలా చేసిన తర్వాత రేపు శివాలయం దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళేసి మీ మగపిల్లల చేత ఏంటంటే శివుడికి అభిషేకం చేయించండి. అంటే పాలతో కానివ్వండి లేదా చెంబుడు నీటితోనైనా అభిషేకం చేయటం వలన శివయ్య యొక్క ఆశీస్సులతో ఎలాంటి కీడు ఇక్కట్లు అనేవి రాకుండా ఉంటాయి. ఇక సంక్రాంతి అనంగానే ప్రతి ఒక్కరూ కూడా బాండీ పెట్టేసి పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా నువ్వులు వేసినటువంటి అరిసెలు కావచ్చు, అలాగే చెక్కలు, చక్రాలు ఇలాంటివన్నీ కూడా వేసుకొని వండుకొని తింటూ ఉంటారనమాట. రేపు నువ్వులతో చేసినటువంటి ఆహార పదార్థాలు తినటం వలన మీకున్నటువంటి శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మనకు అందుకే అరిసెల్లో కానివ్వండి ఇలా నువ్వులు ప్రత్యేకంగా వేస్తూ ఉంటారు. నువ్వుల లడ్డులు చేసుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే చలికాలంతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి నువ్వుల యొక్క ఆహారాలు అనేవి చాలా మంచివన్నమాట. ఇంకా ఈ అరిసెలు కావచ్చు లేదా నువ్వుల లడ్డూలు కావచ్చు ఎవరికైనా పంచటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు, పితృదోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే రేపు హరిదాసులకు కూడా చక్కగా బియ్యం వేయటము, గంగిరెద్దులకు ఏదన్నా పాత బట్టలు ఉంటే సమర్పించటము ఇలాంటివి చేయటం వల్ల మీకు దోషాలు తొలగిపోతాయి. ఇక మరి ఈ పరిహారాలన్నిటికీ కూడా ప్రయోజనం ఉండాలన్న మీరు చేసే పూజలు, పితృ పూజలు అవ్వచ్చు లేదా దైవానికి సంబంధించిన పూజలు దైవానికి చెంది మనకు పుణ్యం ఫలితం కలగాలి అనంటే ఆడవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఈ కూరలు అనేవి వండకూడదు. అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి పొట్లకాయ. ఈ పొట్లకాయలు ఏంటంటే పొడవుగా పాము ఆకారాన్ని పోలి ఉంటాయి. కాబట్టి పొట్లకాయలను రేపు పొరపాటున వండినా తిన్నా కూడా మీరు కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి పొట్లకాయలను వండొద్దు. ఇక తరువాత బీరకాయలు. ఈ బీరకాయలు కూడా మనకు పొడవుగా మనకి చారలుగా ఉంటాయి. ఈ బీరకాయ పీచు ఎలాగైతే మందంగా ఉంటుందో మన జీవితంలో కూడా కొన్ని మొండి సమస్యలు వస్తాయి. కాబట్టి బీరకాయలను వండొద్దు. మామూలు బీరకాయలు కావచ్చు, నేతి బీరకాయలు కావచ్చు ఇలా పచ్చళ్ళ రూపంలో కానీ కూరల రూపంలో కానీ వండొద్దు, తినొద్దు. ఇక తోటకూర అనేది కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు. ఎర్ర తోటకూర, మామూలు తోటకూర ఇలాంటివి ఏవి కూడా వండొద్దు. మీరు కావాలంటే బ్రాహ్మణుడికి మోయినంలో ఈ తోటకూరనివ్వండి. శని దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. వాటితో పాటుగా పితృదోషాలు తొలగిపోతాయి. కాబట్టి తోటకూరను దానం చేయండి కానీ తినొద్దు. ఇక కాకరకాయలు. ఈ కాకరకాయలు చేదు. మనం రేపు పండుగ నోటిని తీపి చేసుకునే రోజు కాబట్టి ఈ చేదు అనేవి మనకి వద్దు, వండొద్దు, తినొద్దు, సమస్యలు వస్తాయి. ఇక సొరకాయలు అనేవి కూడా పొరపాటున వండొద్దు, తినొద్దు. ఇవి ఆరోగ్యానికి మంచివే కానీ ఇవి జ్యూసుల రూపంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ రేపు సొరకాయ వండితే మాత్రం కష్టాలు కోరి కోరి తెచ్చుకున్నట్లే. ఇక ములక్కాయ. ఈ ములక్కాయలు కూడా పొడవుగా ఉంటాయి, పీచును కలిగి ఉంటాయి. అంటే మనకి ఆ సమస్యలు అనేవి కూడా అలా ఎప్పుడు కూడా పట్టి పీడిస్తున్నట్లుగా ఈ ములక్కాయలు కూడా వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది.
అంటే పప్పు చారుల్లో కావచ్చు, సాంబారుల్లో కావచ్చు, ములక్కాయ కర్రీస్ రూపంలో ములక్కాయలని ఎక్కువగా వాడుతూ ఉంటారు. టమాటా, ములక్కాయి ఇలా వేటిట్లో కూడా వండకూడదు, తినకూడదు. ఇక వీటితో పాటుగా మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు హైబ్రిడ్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కాబట్టి వాటిని వండుతారు. ఇవి నాన్ వెజ్‌తో సమానం వండొద్దు, తినొద్దు. తరువాత తీపి గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయని మీరు బ్రాహ్మణుడికి దానం చేయండి. కానీ ఈ గుమ్మడికాయని రేపు ఇంట్లో వండటం కానీ, తినటం కానీ చేయవద్దు. తీపి గుమ్మడికాయ అనేది స్వీట్స్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా తినకూడదు రేపు. అలాగే బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయని కావాలంటే రేపు మీరు ఇంటికి దిష్టిగా కట్టుకోండి. కానీ ఈ బూడిద గుమ్మడికాయలని జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ ఏ రూపంలో కూడా వండొద్దు, తినొద్దు. ఇక ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము ఇలాంటివి రేపు వండే వంటల్లో వేటిట్లో కూడా వీటిని వేయొద్దు. వేస్తే ఇవి మనకు నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి. సమస్యలు వస్తాయి. ఇక దుంపలు అంటే బంగాళదుంపలు కావచ్చు, లేదా చిలకడ దుంపలు ఇలాంటివి ఏవి కూడా వండొద్దు, తినొద్దు. వాతం పెరుగుతూ ఉంటుంది. కాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఇలాంటి వాళ్ళకి సమస్యలు ఇంకా పెరుగుతాయన్నమాట. ఇక చిక్కుళ్ళు అనేది మనకు పేరులోనే ఉందండి. ఈ చిక్కుడుగాయలను అంటే బీన్స్ రూపంలో కావచ్చు, గోరు చిక్కుళ్ళు, మామూలు చిక్కుళ్ళు ఇలా ఏ రూపంలో కూడా వండినా తిన్నా మనకు చిక్కులు తప్పవు. ఇక ఈ క్యాబేజీ మనకు నాన్ వెజ్ రుచిని పోలి ఉంటుంది, ఘాటుగా ఉంటుంది కాబట్టి క్యాబేజీని కానివ్వండి, క్యాలీఫ్లవర్స్ కానివ్వండి ఇలా అంటే గోబీల రూపంలో మనకి స్నాక్స్ రూపంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. ఇక ముల్లంగి కావచ్చు, క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు ఇవి కూడా మనకు దుంపల జాతి కిందకు వస్తాయి కాబట్టి వీటిని జ్యూసుల రూపంలో కానీ లేదా కూరల రూపంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వండినా తిన్నా కష్టాలు తప్పవు. ఇక ఈ ఎర్ర కందిపప్పు కుజగ్రహానికి సంబంధించినవి. మన జాతకంలో కుజదోషాలు పెరగటం వలన సమస్యలు చాలా ఎక్కువవుతాయి కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును వండొద్దు, తినొద్దు. ఇక ఈ దొండకాయలు వండటం వలన, తినటం వలన దరిద్ర బాధలు ఎక్కువగా వెంటపడుతూ ఉంటాయి కాబట్టి దొండకాయలను వండొద్దు. వీటితో పాటుగా ఈ బెండకాయలు మనకు జిగట పదార్థం. అంటే మన సమస్యలు జీవితంలో కష్టాలు కూడా ఎప్పుడు మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి కాబట్టి ఈ బెండకాయలను వండొద్దు. వీటితో పాటుగా ఈ వంకాయలు కూడా మనకి దగ్గరగా నలుపు రంగును పోలి ఉంటాయి. మనకు సమస్యలు అంటే కండరెక్కిపోవటం అంటే ఇలాంటి మొండి సమస్యలు ఉంటాయి కదా కొన్ని చాలా అలాంటి సమస్యలకు పరిష్కారాలు లేని సమస్యలు ఎక్కువగా వెంటపడుతూ ఉంటాయి కాబట్టి వంకాయలను వండొద్దు, తినొద్దు. ఇక చాలామంది కోడిగుడ్డుని శాకాహారంగా భావిస్తూ ఉంటారు. కోడి పెడితే గుడ్డు వస్తుంది కానీ ఏ చెట్టుకు కాస్తుందండి కోడిగుడ్డు? కాబట్టి ఈ కోడిగుడ్డు అనేది శాకాహారం కాదు, మాంసాహారం కాబట్టి ఆమ్లెట్స్ రూపంలో కానీ పిల్లలకు ఉడకబెట్టేసి ఇవ్వటం కానివ్వండి ఇలాంటి పొరపాట్లు రేపు చేయొద్దు. చేసే పూజలు వృధా అవుతాయి. ఇక నాన్ వెజ్ చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివి ఏవి కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. చాలా మంది పెద్దలకు పెడతారు అని చెప్పేసి నాన్ వెజ్ని రేపు వండుతారండి. కనుమ రోజు వండుకోవచ్చు కానీ రేపు సంక్రాంతి రోజున మాత్రం ఈ చికెను, మటను, చేపలు, పీతలు ఏవి దొరికితే అవి. పిల్లలు పెద్దలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ అసలు ఈ నాన్ వెజ్ జోలి కూడా పోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి తప్ప ఇక మీరు ఏవైనా వండుకోవచ్చు, తినొచ్చు. మనం చెప్పిన ఈ కూరలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇక రేపు చేసేటటువంటి దానాలకు, ధర్మాలకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే రేపు మనకు సంక్రాంతి కాబట్టి మనకు కీడుతో వచ్చింది కాబట్టి మనం చేత్తో దానం చేయటం వలన ఆ కీడు దోషాలు తొలగిపోయి మనకు బాగా కలిసి వస్తుంది. ఇంకా రేపు సంక్రాంతి రోజున ఒక చిన్న యాలుక్కాయ ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది, బాగా కలిసి వస్తుంది. యాలుక్కాయలు లక్ష్మీదేవి రూపాలు కాబట్టి మీకు ధనాన్ని ఇవి బాగా ఆకర్షిస్తాయి. అలాగే ఒక చిన్న పసుపు ప్యాకెట్ కూడా తెచ్చుకోండి. పసుపు కూడా మనకు సిరి సంపదలను పెంచుతుంది, శుభకార్యాలు వచ్చేటట్లుగా చేస్తుంది కాబట్టి అవి తెచ్చుకొని దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు అక్కడ పెట్టుకొని తర్వాత వాటిని మీరు వాడుకోవచ్చు. ఇక రేపు కొత్త బియ్యము అంటే కొత్త పంటలు వస్తూ ఉంటాయి కాబట్టి బియ్యం కొత్తవి తెచ్చుకొని పోసుకుంటూ ఉంటారు. రేపు బియ్యం డబ్బాలో మీరేం చేస్తారంటే బియ్యం పోసేటప్పుడు బియ్యం సగానికి పోసి మధ్య భాగంలో ఈ మూటను పెట్టండి. ఈ మూటలో 11 రూపాయల బిళ్ళలు, అలాగే 2 యాలుకలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక గుప్పెడు తులసి ఆకులు కానీ లేదా ఒక 5 తులసి ఆకులైనా సరిపోతాయి. చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక 5 లవంగాలు. ఇక్కడ ఏమేమైతే చూపిస్తున్నామో ఇవన్నీ వేసేసి ఒక పసుపు రంగు వస్త్రంలో వాటిని దేవుడి ముందల పెట్టేసి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని మూటలాగా కట్టేసి ఆ మూటను మీరు బియ్యంలో వేయాలి.
ఇలాగ ఈ మూటను బియ్యంలో వేయటం వలన మీకు జీవితంలో ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు అనేది ఉండదు. అన్నపూర్ణాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి రేపు ఈ మూట వేసుకోవటం వలన మీ ఇంట్లో బియ్యం ఎలాగైతే నిండుగా ఉంటాయో సిరి సంపదలకు కూడా అలాగే ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక రేపు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి కానీ వెళ్ళేసేసి చక్కగా నమస్కారం అనేది చేసుకోండి. రేపు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రావి చెట్టు దగ్గర ధూపం వేసుకొని నమస్కారం చేసుకొని తాకి ప్రదక్షిణలు చేసుకోండి. అలా చేయటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా రేపు గోపూజ చేసుకుంటే చాలా మంచిది. గోవును తాకటము, గోవుకు నమస్కారం చేసుకోవటం, గోవుకు ఆహారంగా అరటి పండ్లు కానివ్వండి, పచ్చిగడ్డిని కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే తినిపించి చక్కగా గోవు చుట్టూత 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంకా సంక్రాంతి పండుగ రోజున ముఖ్యంగా సూర్య భగవానుడికి ఉదయం ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవటం వలన సూర్యదేవునికి యొక్క ఆశీర్వాదంతో మీ జాతకంలో సూర్యుడు బలపడి ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంకా రేపు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే రేపు లవంగాలు, అలాగే కర్పూరము, సాంబ్రాణి ఇవన్నీ కూడా కలిపేసేసి మీరు ఇల్లంతా కూడా ధూపం వేయండి. అలా చేయటం వలన దైవశక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా రేపు సంక్రాంతి పండుగ రోజు మీ ఇంటి ముందుకు ఏంటంటే హరిదాసులు వస్తే వాళ్ళని ఊరికే పంపించొద్దండి. వాళ్ళకు బియ్యము, కూరగాయలు, అలాగే ఏదైనా పిండి వంటలు ఉంటే అలాంటివి దానం చేయండి. అలా దానం చేయటం వలన వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే రేపు సంక్రాంతి రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట ఏంటంటే నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఇలా వెలిగించడం వలన మీ ఇంటికి పట్టినటువంటి నరపీడ, నరదిష్టి, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కొంతమంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు. కొంతమంది పుత్ర సంతానం కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు రేపు బ్రాహ్మణులకు గుమ్మడికాయ, నల్ల నువ్వులు, తోటకూర ఇలాంటివి దానంతో పాటుగా పెరుగును కూడా దానం చేయండి. అలా పెరుగును దానం చేయటం వల్ల మీకు తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మగపిల్లల సంతానంగా కావాలనుకున్న వారికి కూడా మగపిల్లలు ఖచ్చితంగా పుడతారు అని మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. రేపు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ఏంటంటే కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకోవాలి, మెట్టెలు పట్టీలు పెట్టుకోవాలి, చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకోవాలి, నుదుటిన కుంకుమ బొట్టు, మెడలో నల్లపూసలు, తల్లో పువ్వులు పెట్టుకొని చక్కగా ఇంటి ఇల్లాలు కలకలలాడుతూ తయారయ్యి ఇంట్లో పూజ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. మీ భర్త సంపాదన, మీ భర్త ఆయుష్ అనేవి పెరుగుతాయి. ఇలాంటి నియమాలతో, విధి విధానాలతో రేపు మీరు చక్కగా సంక్రాంతి పండుగ చేసుకోవటం వలన మీకు సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు, అలాగే ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు అనేది లేకుండా అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి చక్కగా రేపు ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.